ఇప్పుడు ఫైనల్గా అసలు పీపీపీ మోడల్ వల్ల జరిగే అన్యాయం ఏంటి? చాలా వినాలండి. చాలా దుర్మార్గం. ఎంత దుర్మార్గం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్నటువంటి విద్యార్థులు పీకలు కోసేసినట్టే, గొంతు కోసేసిన కూటమి ప్రభుత్వం. మీరందరూ తిరబడకపోతే ఒక రిజర్వేషన్ను ఎత్తేసే ప్రక్రియలో భాగంగా దుర్మార్గకరమైనటువంటి ప్రకటన చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సిన పరిస్థితి అయితే ఉంది. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మెడికల్ అడ్మిషన్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులరేషన్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ క్యాపిటల్ ఫీ యాక్ట్ 1983 ద్వారా ఫీజులు వసూలు చేయబడతాయి, అడ్మిషన్స్ జరుగుతాయి. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉన్న చట్టం ఈ చట్టం ద్వారా సెక్షన్ 3A స్పెషల్ ప్రొవిజన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ యాజమాన్యంలో నడవాల్సినటువంటి కాలేజీ పీపీపీ మోడల్లోకి వెళ్ళిపోయింది అంటే, పీపీపీ మోడల్లో ప్రభుత్వ యజమాయిషి ఎంతవరకు ఉంటుంది అంటే, కేవలం అడ్మిషన్స్ ఎలా జరుగుతున్నాయి, స్కాలర్షిప్లు వస్తున్నాయా లేవా, అడ్మిషన్స్లో పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా లేదా, అడ్మిషన్స్ అకార్డింగ్స్ విత్ ది లా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం ఎగ్జామ్స్ జరుగుతున్నాయా లేవా అనే ఒక్క భాగస్వామ్యం తప్ప, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి, ఫెసిలిటీస్ దగ్గర నుంచి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి, ఫీజులు వసూలు చేసుకునే వ్యవహారం దగ్గర నుంచి, క్యాపిటల్ ఫీజులు వసూలు చేసిన వ్యవహారం దగ్గర నుంచి, ట్యూషన్ ఫీజులు వసూలు చేసుకునే వ్యవహారం దగ్గర నుంచి ఏదైనా సరే ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రమే చూసుకుంటారు. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే సందర్భంలో నేషనల్ హైవే ఒక 200 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. నేషనల్ హైవే రోడ్డుని మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే పీపీపీ మోడల్లోకి ఇచ్చేసింది. పీపీపీ మోడల్లో ఇవ్వటం అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆదాని వస్తాడు, అంబానీ వస్తాడు. అంబానీ ఏమంటాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం వదులుకుంటాడు. ఏమని? గుంటూరు నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే 200 కిలోమీటర్ల హైవే లైన్ని నేను వేస్తా. నేను వేసిన తర్వాత నేను ఎంతైతే ఖర్చు పెడతానో ఆ డబ్బులు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకునే అధికారం నాకు ఇవ్వండి, బై వే ఆఫ్ టోల్ గేట్. దీంట్లో ప్రభుత్వం ఏం ఇన్వెస్ట్మెంట్ పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఒక 200 కోట్ల రూపాయలు లైన్ ఖర్చు అయిందనుకోండి. ఈ 200 కోట్ల రూపాయల ఖర్చు ఎవరు ఇవ్వాలి అంటే నార్మల్గా రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఎందుకు భరించాలి అనేది మళ్ళీ ఇంకొక ప్రశ్న. నేను ఒక కారు కొంటే రోడ్డు ట్యాక్స్ కింద 5 లక్షల కారుకి 1 లక్ష రూపాయలు 6 లక్షలు కలెక్ట్ చేస్తారు. ఈ 1 లక్ష రూపాయలు దేనికి? రోడ్ వేయడానికే. ఒక ట్యాక్సీ వాడు తిరుగుతాడు పాపం, ప్రతి 3 నెలలకు ఒకసారి ట్యాక్సీ ఇది కడతారు, ఎల్లో బోర్డు వైట్ బోర్డు అంటారు. ఎల్లో బోర్డు ప్రకారం ప్రతి నెలకి కూడా రోడ్ ట్యాక్స్ కట్టాలి ఆయన. రోడ్ ట్యాక్స్ అంటే దేనికి? గవర్నమెంట్కి రోడ్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నాం? గవర్నమెంట్ రోడ్లు వేయడానికి రోడ్ ట్యాక్స్ కడుతున్నాం. మరి గవర్నమెంట్ రోడ్ వేస్తుందా? వేయటంలా. వీడి దగ్గర ట్యాక్స్ తీసుకుంటుంది, నా దగ్గర ట్యాక్స్ తీసుకుంటుంది, బండి కొనేవాడి దగ్గర ట్యాక్స్ తీసుకుంటుంది, బండి తిప్పేవాడి దగ్గర ట్యాక్స్ తీసుకుంటుంది. బట్ దీన్ని మాత్రం పీపీపీ మోడల్లో అని చెప్పేసి అందానికి ఆదానికి ఇచ్చేస్తుంది. వీళ్ళు 200 కోట్లు పెట్టి రోడ్ వేసి ఈ 200 కోట్లు 600 కోట్లు కలెక్ట్ చేసుకుంటారు బై వే ఆఫ్ టోల్ గేట్ ద్వారా. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకుంటూనే ఉంటారు. సార్, టోల్ గేట్ అయిపోయింది సార్, ఈ సంవత్సరం 10 ఏళ్ళు అయిపోతుంది, రెన్యువల్ అయినా ఒక 10 కోట్లు ఎత్తాడు, తీసుకొని రెన్యువల్ చేసేయి. ఎంత అమౌంట్ వాళ్ళు వేసి ఖర్చు పెట్టారు? 200 కోట్లు ఖర్చు పెడితే 600 కోట్ల రూపాయలు వసూలు చేసేదాకా నిద్రపోరదు టోల్ గేట్. పీపీపీ మోడల్ అంటే అది. ఇప్పుడు కాలేజీస్లు కూడా పీపీపీ మోడల్కి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి పెట్టదు. ఈ కాలేజీలో పీపీపీ మోడల్లోకి వచ్చిన ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు అంటే సెక్షన్ 3A చెప్తుంది. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ 3 but subject to such rules as may be made in this behalf and an Andhra Pradesh Educational Institutions Regulation of Admissions Order 1974, it shall be lawful for the management of any unaided private engineering college or medical college or dental college and such other class of unaided educational institutions
as may be notified by the government in this behalf to admit institution into such colleges or education institutions to the extent of 1/2 of the total number of seats from 1/2 of the total number of extent of 1/2 of the total number of seats from among those who were qualified in the common entrance test or in the qualifying examination, as the case may be, refer to the subsection 1 of subsection 3, irrespective of the ranking assigned to them in such test examination and nothing contained in section 5. నువ్వు కామన్ ఎంట్రన్స్ టెస్టులో నీకు ఎంత ర్యాంకింగ్ వచ్చిందా, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అయ్యింది అంటే 1/2 ఆఫ్ ది అలాటెడ్ సీట్స్లో నీకు ఎంత డబ్బులు ఇచ్చైనా సరే వాళ్ళని నువ్వు జాయిన్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో ర్యాంకింగ్ ఎట్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు నేను చదివినట్టు మెడికల్ కాలేజీలో 250 సీట్లు ఉన్నాయి. 250 సీట్లో హాఫ్ సీట్లు మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. 125 సీట్లు. ఈ 125 సీట్లని మేనేజ్మెంటు తమకి ఇష్టం వచ్చిన వాడికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేదవాడు ర్యాంక్ వచ్చింది, ఈ పేదవాడికి 1000 ర్యాంక్ వచ్చింది. లోపలికి వెళ్ళి, సార్ నాకు ఫీజు, నా ర్యాంకుకి కావాలి సార్, నాకు సీటు కావాలి అంటే గవర్నమెంట్ ఫీజు కట్టేసి వెళ్ళిపోయా అంటే అది గవర్నమెంట్ కాలేజీ అయితే కన్వీనర్ సీట్ కోటాలో. ప్రైవేట్లో అయిపోతే ఏమవుతుంది, బాబు నీ సీట్ అయిపోయింది, నువ్వు పక్కకి వెళ్ళిపో అన్నాడు. ఇంకొకటికి 1,50,000 ర్యాంక్ వచ్చింది. ఆయన ఎవడో ఒక పొలిటీషియనో లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు, సార్ మా అబ్బాయికి మెడికల్ సీట్ ఇస్తారా, 5 crores ఇస్తా, మా వాడికి 1,50,000 ర్యాంక్ వచ్చింది, రండి సార్. ఎందుకు? ప్రైవేట్ మోడల్ కాలేజీలో 1/2 సీట్లు పూర్తి చేసుకునే హక్కు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ర్యాంకింగ్ నీకు చట్టం పరిమితి ఇచ్చింది. సో ఒక మేనేజ్మెంట్ కోటాలో, ఒక ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీలో, గవర్నమెంట్ నుంచి పీపీపీ మోడల్కి వచ్చిన కాలేజీలో మేనేజ్మెంట్కి అనుగుణంగా మీ ఫీజులు అమ్ముకునే అవకాశం ప్రభుత్వం అధికారికంగా చెప్పకనే వాళ్ళకి ఇస్తున్న సందర్భంలో ఎంతమంది ఎస్సీలు నష్టపోతారండి? ఎంతమంది ఎస్టీలు నష్టపోతారు? ఎంతమంది బీసీ విద్యార్థులు నష్టపోతారు? ఎంతమంది ఓసీల్లో నిరుపేదలు నష్టపోతారు? ఈడబ్ల్యూఎస్లో 10% కోటాలో. సో ప్రభుత్వం ఓవరాల్గా 50% సీట్లు కోట్ల రూపాయలకు అమ్ముకోవటానికి చేసినటువంటి దుర్మార్గకరమైన ప్రయత్నం పీపీపీ మోడల్ అని క్లుప్తంగా, స్పష్టంగా, సూటిగా రాష్ట్ర ప్రజలకి అర్థమయ్యే విధంగా ఈ ప్రకటన ఉంది. ఏం చేద్దాం? కొనేసుకుందామా? కోట్ల రూపాయలు పెట్టి ఒక 5 కోట్లు పెట్టి సీటు కొనుక్కుంటాడు. ఎవ్రీ ఇయర్ ఒక 30 లక్షలు 20 లక్షల ఫీజు కడతాడు. డాక్టర్గా బయటకు వస్తాడు. ఇంకా ఆయన డాక్టర్ బయటకు వచ్చేటప్పటికి 15 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు అవుతుంది. మరి పేదవాడి పరిస్థితి ఏంటి సార్? మరి పేదవాడు మెడికల్ కాలేజీలో చదువుకోవద్దు సార్? పేదవాళ్ళు డాక్టర్లు అవ్వద్దా? మీ దగ్గర కేవలం స్టాఫ్ లేరని ఇదంతా పీపీపీ మోడల్లోకి వెళితే మరి పేదవాడి పరిస్థితి ఏంటి? పేదవాడు ఎక్కడికి వెళ్ళాలి? స్టాఫ్ను రిక్రూట్ చేయటం మీ బాధ్యత. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాలేజీలు తీసుకొస్తే ఆ గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్ కాలేజీలుగా మార్చి 50% ఫీజులు అమ్ముకోవడానికి రేపు యాజమాన్యాలకు మీరు అనుమతిస్తే టోల్గేట్లాగా వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ 100 కోట్ల రూపాయల ప్రాఫిటబుల్ టు రేషియోతోటి రేపొద్దున మెడికల్ కాలేజీలు నడిపితే ఇక ఈ దేశంలో విద్యకి ఏమైనా అవకాశం ఉందా? నిరుపేద ఎవడన్నా చదువుకోగలడా? ఒక రైతన్న కొడుకు ఎంబీబీఎస్ చదవగలడా? ఒక ఆటో డ్రైవర్ కూతురు ఎంబీబీఎస్ చదవగలదా? ఒక సాధారణమైన ఉద్యోగి కొడుకు డెంటల్ డాక్టర్ అవ్వగలడా? అంటే విద్యను అమ్ముతారా? విద్యను కోట్ల రూపాయలకు అమ్ముతారా? ఇదికైనా కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు. సో ఇది వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. ఈ ఇష్యూని మనం పూర్తిగా రేపు 18వ తారీఖున జరిగే మహాధర్నా కార్యక్రమంలో ప్రభుత్వానికి కనుక 18వ తారీఖున అసెంబ్లీ కూడా జరుగుతుంది, ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల యొక్క యాంగ్విష్ ఎలా ఉంది, ప్రజల యొక్క బాధ పీపీపీ మోడల్లో ఈ విధంగా చేసి రాష్ట్ర ప్రజల్లో మెడికల్ అడ్మిషన్ చదవాలనుకునే విద్యార్థులు వెన్ను విరిచేటువంటి ఇలాంటి నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో మనం వ్యతిరేకించాలి. దీనికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, యువత కంప్లీట్గా, నేను ట్రైబల్ ఏరియా వాళ్ళను కూడా మీకు జరిగిన అన్యాయానికి, డిఎస్సిలో మీకు జరిగిన అన్యాయానికి మీరు ఈ ప్రభుత్వం మీద పోరాడే సమయం వచ్చింది. యువత మీరు బయట
మీకోసం మీ జీవితాలు బాగు చేసుకోవడం కోసం శ్రీశ్రీ గారు చెప్పిన కవిత ఇప్పటికీ కూడా మరొకసారి గుర్తు చేసుకోండి. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఆ బానిస సంఖ్యలని విడిపించుకొని ఇలాంటి దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వాల మీద ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు సోయా లేదు పవన్ కళ్యాణ్. సో ఆయన గురించి తర్వాత మాట్లాడదాం. ఈరోజు ఆయన గురించి మాట్లాడే అవకాశం లేదు, ఎందుకంటే దానికంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి. సో పీపీపీ మోడల్ని క్లుప్తంగా సూటిగా రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది ప్రభుత్వం విద్యను ప్రైవేటు పరం చేయటం అనేది ఖచ్చితంగా తప్పు. దీని మీద పూర్తి స్థాయిలో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ప్రజలు చేసేటువంటి పోరాటం ఫలితంగానే మొన్న సుగాలి ప్రీతి మీద సోషల్ మీడియా చేసిన పోరాటం వల్ల సుగాలి ప్రీతి కేసు సిబిఐకి వెళ్ళింది. ఆ పాపకు న్యాయం జరిగే అవకాశం ఉంది. పీపీపీ మోడల్ని రద్దు చేసేంత వరకు ఈ రాష్ట్రంలో ప్రజల పోరాటం చేయకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రేపు అన్ని కాలేజీలు, అన్ని ఇన్స్టిట్యూషన్స్, అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రైవేట్ కార్యాలయాలు చేసేసి ఇప్పటికే 60,000 ఎకరాలు అమ్మేశారు. 60,000 ఎకరాలు అమ్మేశారు. ఎవడు కంపెనీ పెడతాడో ఎవడికి తెలియదు, ఎవడు కంపెనీ పెట్టాడో లేదో తెలియదు, ఎవడికి వెళ్తుందో తెలియదు. హైకోర్టుకి వెళ్తేనేమో గవర్నమెంట్ చేసింది చట్టం, ఇచ్చింది మాట, ఇక గవర్నమెంట్ నేనేం అనలేనని ఆయన చీఫ్ జస్టిస్ అంటాడు. రకరకాలుగా రాష్ట్రం దోచుకొని వెళ్ళిపోతుంది. ఎవరు కంపెనీ పెట్టారో ఎవరికి తెలియదు, ఎవరికి ల్యాండ్లు ఇచ్చారో ఎవరికి తెలియదు. జీవోలు కాన్ఫిడెన్షియల్గా పెడుతున్నారు, ఏ జీవో బయటికి రావటంలా. వేర్ ఇస్ ద రూల్ ఆఫ్ లా ఇన్ ది స్టేట్? అడిగితే మళ్ళీ మా మీద దాడి, మీడియా దాడి, పత్రికల దాడి, సోషల్ మీడియా దాడి, డిజిటల్ మీడియా దాడి. బికాజ్ వీఆర్ హెల్ప్లెస్. సామాన్యులం కదా, ఎవరిలా పోరాడగలం? ప్రజలు తప్ప మరొక మార్గం లేదు, ప్రజల ఆలోచన తప్ప ఇంకొక మార్గం లేదు, ప్రజలు మీ మద్దతు తప్ప మాలాంటి వ్యక్తులకు ఊపిరి లేదని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి, రాష్ట్ర ప్రజలకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్. మెడికల్ కాలేజీలో జవాబుదారితనం ఉంటుంది, ప్రభుత్వంలో ఉంటే జవాబుదారితనం ఉండదు. అందుకే పీపీపీకి ఇస్తున్నామంటే చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారంటే ప్రభుత్వంలో ఉన్నదానికి ఎక్కడ జవాబుదారితనం ఉండదని ఆయన చెప్తున్నట్టుగా లెక్క. సార్, ఇప్పుడు మినిస్టర్ ఫర్ హెల్త్ ఏమో ప్రొఫెసర్స్ లేని కారణంగా, నేను ఇప్పుడే చదివినిపించిన, ప్రొఫెసర్స్ లేని కారణంగా మేము రిక్రూట్మెంట్ చేయటం లేదు, మేము పీపీపీ మోడల్లోకి వెళ్తున్నాం అన్నాడు. ఒక పక్క మంత్రి ఏమో కేంద్ర మంత్రివర్గం, రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి, ప్రజలకు మంచి క్వాలిటీ ఇవ్వడానికి మేము చేస్తున్న నిర్ణయం అంటాడు. ఒక పక్క ముఖ్యమంత్రి ఏమో పీపీపీ మోడల్లో చాలా అద్భుతమైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది అని. నేను ఒక మాట చెప్తున్నా, ఒక మెడికల్ కాలేజీ అప్రూవ్ చేయాలి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ 100 కండిషన్స్ ఉంటాయి. 100 కండిషన్లో ఒక కండిషను ప్రతి మెడికల్ కాలేజీకి ఒక హాస్పిటల్ అటాచ్ అయి ఉండాలి. అది కూడా 300 బెడ్ హాస్పిటల్ అయి ఉండాలి. 300 బెడ్ హాస్పిటల్ లేకపోతే, 25 ఎకరాలు లేకపోతే, ఆ హాస్పిటల్కి పేషెంట్స్ ఇంటేక్ లేకపోతే ఆ మెడికల్ కాలేజ్ అప్రూవ్ అవ్వదు. ఈ మెడికల్ కాలేజీతో పాటు అటాచ్ అయిన హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ పీపీపీ మోడల్లో ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తే వీళ్ళ అటాచ్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళిపోయి అక్కడికి సామాన్యుడు వైద్యం చేయించుకోగలడా? మీరు అపోలోకి వెళ్ళండి, అపోలోకి వెళితే ఒక చిన్న ఆపరేషన్ ఇట్స్ కాస్ట్ ఆఫ్ 5 lakhs రూపీస్. అదే గుంటూరు మెడికల్ కాలేజీకి వెళ్తే హాస్పిటల్లో ఫ్రీగా చేసి భోజనం పెట్టి పంపించేస్తారు. సరే, క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. బట్ ప్రైవేట్ డాక్టర్స్ యొక్క ఎఫిషియన్సీ, గవర్నమెంట్ డాక్టర్ యొక్క ఎఫిషియన్సీ మనం క్యాలిబర్ చేయలేం. ఎందుకంటే ప్రైవేట్ డాక్టర్స్లో ఉన్నటువంటి వాళ్ళే గవర్నమెంట్ డాక్టర్లు, గవర్నమెంట్ డాక్టర్లే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేస్తారు. అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా లేదు, అకౌంటబిలిటీ ప్రాపర్గా లేదు. అలాంటి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అది వదిలేసేసి నేను ప్రైవేట్ పరం చేసేస్తాను, అకౌంటబిలిటీ ఉంటుంది. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? కూలి పని చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇన్ని మెడికల్ కాలేజీల్లో చదువుకోవాలనుకున్నటువంటి నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లల పరిస్థితి ఏంటి? ఎవరండి 5 కోట్లు 4 కోట్లు పెట్టి అడ్మిషన్ ఇచ్చి కూడా కొనగలుగుతారు సీటు? సో పూర్తిగా ఇది అసంబద్ధమైనటువంటి వాదన. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మిస్లీడ్ చేయడానికి చెప్పేటువంటి స్టేట్మెంటే తప్ప అబ్సల్యూట్లీ ఈ స్టేట్మెంట్లో ఎటువంటి ఆధారం లేదు. ఇదంతా ప్రజలను మ్యానిపులేట్ చేసేటువంటి ఒక అభూత కల్పన. పీపీపీ వేరు, ప్రైవేట్ వేరు, రెండింటిని మిక్స్ చేసి చూడకూడదు.